రాబోయేటువంటి హజ్ యాత్రికులు మరింత ఉపయోగపడేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హజ్కి వెళ్ళేటువంటి యాత్రికులకు ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తామని చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒక హజ్ హౌస్ అంటే అది కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి ఒక గౌరవంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 10 ఎకరాల్లో అమరావతి లాంటి మహానగరంలో హజ్ హౌస్ నిర్మించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి కూడా ఈరోజు రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వాలి, రంజాన్ యొక్క మాసాన్ని పూర్తిగా గౌరవించేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం 1.5 కోటి ఖర్చు చేసి ప్రతి ఒక్క చోట కూడా ఇఫ్తార్ విందు నిర్వహించినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు మనం ఒక్కసారి సంక్షేమ కార్యక్రమాల్లో తీసుకుంటే ముస్లింల జీవిత స్థితిగతులను మార్చాలి, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వారి అభ్యున్నతికి తోడ్పడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో 4.38 లక్షల ముస్లింలకు దాదాపు 3,511 కోట్ల రూపాయలతో ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితులు. కానీ గత ప్రభుత్వంలో ఉర్దూని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఈరోజు ఉర్దూ అకాడమీని ఏర్పాటు చేసి బడ్జెట్లో దానికోసం 7 కోట్ల రూపాయలు కేటాయించేటువంటి పరిస్థితులు. కానీ ముఖ్యంగా ఈరోజు వక్ఫ్ బోర్డు ఆస్తుల అన్యాక్రాంతం కాకుండా సర్వే చేయాలి, వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో 1 కోటి రూపాయలు బడ్జెట్ పెట్టి ప్రతి ఒక్కసారి అవసరమైనటువంటి సర్వేలు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. కానీ 19,215 మంది మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రూపంలో 264 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ హజ్ యాత్రకు వెళ్ళేటువంటి విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళేటువంటి 347 మంది యాత్రికులకు ₹1,00,000 చొప్పున ఇస్తున్నటువంటి ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి హజ్ యాత్రికుల కోసం ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.